వెంకటేశాయ. అజ్ఞానాంధకారస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ అన్న విధముగా మనమందరము నిష్కపటముగా నిస్వార్థంగా గురు చరణాశ్రితులమవ్వాలి. గురు చరణాల అపార కృపా విశేషంతోనే విద్యా సముపార్జన చేసి మనమందరం కూడా మనుగడ సాగిస్తున్నాము అనే స్పృహతోనే విద్యా వినయ సంపన్న అన్నట్లుగా ఎప్పుడూ ఉండాలి. పాఠనాదుల వలన కేవలము చదువుకున్నది గుర్తు మాత్రమే ఉంటుంది. చదివిన విద్యలు అపారమైనటువంటి వీర్యవత్తరం కావాలంటే ప్రతివారికి గురువనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. దైవం యందున్న భక్తి కన్నా మిక్కిలిగా గురువు యందు భక్తి కలిగి ఉండాలి. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగోపాయ్ బలిహారీ గురువు ఆప్ని గోవింద దియో బతాయ్ అని పెద్దలు చెప్పారు. గురువు గోవిందుడు ఎదురైతే ముందు ఎవరికి నమస్కారం చెయ్యాలి అనంటే గురువుకే చెయ్యాలి అని చెప్పి గోవిందుడే సాక్షాత్తుగా అనుగ్రహించాడు. గురువు అనుగ్రహం కలిగినట్లయితే గోవిందుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని పెద్దలు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి మనందరికీ కూడా గొప్ప విద్యను అందించినటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య మార్తి వెంకటరామ శర్మ గారి సమ్మాననము అనంటే మనకది ఈ రోజున కన్నుల పండువ లాంటిది. మన జీవితములన్నీ కూడా ధన్యమైనాయి అని చెప్పుకోవలసిందే. అలనాడు భారతంలో ఏ విధంగా అయితే 18 పర్వములను మనం తిలకించామో అదే విధముగా ఈ రోజున మన గురువుగారి యొక్క జీవన భారతంలో కూడా 18 పర్వాలను మనం చూడవచ్చు. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్ అని భారత విషయంలో చెప్పినట్లుగా ఏ సందేహంతోనైనా మనం వీరి దగ్గరకు వెళ్ళినట్లయితే ఆ సందేహ నివృత్తి తప్పనిసరిగా జరుగుతుంది. ధర్మశాస్త్రమైనను స్మార్తమైనను సంస్కృతమైనను సామాన్య విషయమైనను ఏ విషయమునైనా అలవూకగా సరళంగా ఆప్యాయంగా ఆదరంగా సమాధానమును చెప్పి ఆనందపరిచేటువంటి ఆనంద తుందిలులు మన వెంకటరామ శర్మ గారు. వారి జీవన భారతంలో జనన పర్వం విద్యాదాన సుధాకరం గుణనిధిం మార్త్యన్వయాంబోధిజం వర్చస్వన్ముఖ చంద్రికా పరివృతం శీలప్రభం రౌహిణం అంతే వాసి చకోర బృంద శరణం లాలిత్య వాగ్భూషణం నిత్యం వెంకటరామ నామకమహం వందే గురుం శంకరం. జనన పర్వం సకల జన మనోరంజకమైన పచ్చని పంటచేలనే చీరగా ధరించిన పరమ పవిత్ర కృష్ణానది తీరాన ఆర్తత్రాణ పరాయిణిగా అందరినీ రక్షించుటకు వెలసిన ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ పాదాల చెంత భాసిల్లు ఇంద్రకీలాద్రిధరిన విజయవాటిక అని అనబడే ప్రస్తుత విజయవాడలో కులే మహతి సంభవమన్న తీరున మార్తి వంశ ప్రదీపులుగా జన్మించిరి శ్రీ మార్తి వెంకటరామ శర్మ గారు. తల్లి శ్రీమతి రామలక్ష్మమ్మ గారు, తండ్రి బ్రహ్మశ్రీ మార్తి కోదండపాణి శాస్త్రి గారు.
ఈ పుణ్య దంపతుల నోముల పంటగా పూర్వజన్మ సుకృత నిదర్శనంగా శ్రీ ప్లవనామ సంవత్సర మార్గశీర్ష శుద్ధ చతుర్దశి బుధవారం అనగా 21/12/1961 సంవత్సరములో శుభ గడియలలో ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం మహః అన్న చందాన వీరి జన్మ సంప్రాప్తమైనది. వీరి స్వగ్రామం అమరలింగేశ్వరుని పాదాంతికమైన గర్తపురిగా కీర్తి గడించిన ప్రస్తుత గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పెద అగ్రహారం. బ్రహ్మచర్య పర్వం గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత అన్న సహజ ధర్మానుగుణంగా ఉపనీతులై త్రికాల సంధ్యావందన బ్రహ్మయజ్ఞాది బ్రహ్మచర్య ధర్మాలను ఆచరిస్తూ శతవసంతాల చరిత్ర కలిగిన బాపట్ల శంకర విద్యాలయములో సంస్కృత వైదిక విద్యాధ్యయనం గావించారు. ప్రాథమిక విద్యాపర్వం మాధ్యమికోన్నత పాఠశాల కృష్ణలంక విజయవాడనందు ఆద్యాక్షర విద్యా కటాక్షమును పొంది బాపట్లలో ఆ పిన్న వయస్సులోనే అమరకోశ కావ్యాద్యభ్యాసం గావించినారు. సహోదర పర్వం ఆ శ్రీరామచంద్రమూర్తికి 3 తమ్ములైతే మరి మన ఈ వెంకటరామ శర్మ గురువు గారికి 2 తమ్ములు, 1 అక్క, 3 చెల్లెళ్ళు. ఒకరు రామకృష్ణ శాస్త్రి గారు, మరొకరు సత్యనారాయణ గారు. ఇక 1 అక్క కంభంపాటి వెంకటలక్ష్మి సువర్చల. 3 చెల్లెళ్ళు వారు శ్రీమతి గండికోట శివకుమారి, చిట్టి రామలక్ష్మమ్మ, మార్తి లలిత. బంధుపర్వం బంధువులంటే అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు మన మార్తి వెంకటరామ శర్మ గారు. మాతృపితృజాయాది బంధువులందరినీ సమానంగా ఆదరించి సమిష్టి కుటుంబ ఆనందాన్ని అనుభవించిన ఆదర్శమూర్తులు వీరు. ఉన్నత విద్యాపర్వం యః కౌమారహరః అన్న చందాన అక్కడ కౌమార దశను హరించిన నాయకుడు అని అర్థమైతే, కానీ ఇక్కడ తమకు తామే కొమరత్వాన్ని హరింపచేసుకుని విద్యా విభూతిని అలవరుచుకొన్న మహానుభావులు వీరు. బ్రహ్మశ్రీ విద్వాన్ సోమయాజుల పురుషోత్తమ శాస్త్రి గారి వద్ద కాళిదాస కావ్యములు, బాపట్ల శంకర విద్యాలయములో బ్రహ్మశ్రీ పొణుకుపాటి లక్ష్మీ నరసింహశాస్త్రి గారి వద్ద సాహిత్యాధ్యయనము, ప్రాథమిక లౌకిక విద్యలో 7వ తరగతి ఉత్తీర్ణత, తండ్రి గారైన బ్రహ్మశ్రీ మార్తి కోదండపాణి శాస్త్రి గారి వద్ద స్మార్త విద్యాధ్యయనము, షోడశ కర్మాంతము, బ్రహ్మశ్రీ దెందుకూరి శ్రీహరి శంకరావధాని గారి వద్ద శతానువాక, వారుణానువాక వేదాధ్యయనము, స్వాధ్యాయ పరంపరలో ఆపస్తంభ ధర్మసూత్ర, గృహ్యసూత్ర భాష్యాధ్యయనము, బ్రహ్మశ్రీ గొడవర్తి సుబ్బావధానుల గారి వద్ద మంత్రశాస్త్ర అధ్యయనము. ఈ విధంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి విద్యను చాలా చక్కగా అధ్యయనము చేసినటువంటి మహోన్నతులు వీరు. గార్హపత్య పర్వం వీరు కొప్పరం వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ చింతలపాటి వీర నీలకంఠ కుటుంబరామ సిద్ధాంతి గారి ద్వితీయ కుమార్తె లక్ష్మీ రాజేశ్వరి గారిని వివాహమాడి ద్వితీయాశ్రమమైన గార్హపత్యంలో ప్రవేశించారు. వీరికి 1 కుమారుడు, 2 కుమార్తెలు. కుమారుడు శ్రీ మార్తి శ్రీనివాస శర్మ, కోడలు శ్రీమతి మనోజ్ఞ. పెద్ద కూతురు చింతలపాటి హనుమత్ సీతా రామలక్ష్మి. అల్లుడు చింతలపాటి వీర రాఘవ
శేషాద్రి శర్మ, చిన్న కూతురు శ్రీమతి ఘండికోట శారద, అల్లుడు శ్రీ ఘండికోట శ్రీవేంకట సుబ్రహ్మణ్య శర్మ. పుత్ర పౌత్రాది దౌహిత్రాదులతో వీరి కుటుంబ జీవనం సుసంపన్నమైనది. ఉద్యోగ పర్వం. అధ్యయనాత్ పరం వృత్తి అన్నట్లు విద్యాభ్యాస సమనంతరమే 16వ ఏట నుండి యాజ్ఞికములు చేయించారు. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ అన్న తీరున వారి వద్ద ఉన్న విద్యాలక్ష్మిని ఎంతోమందికి దానమనర్చుటకై విద్యయను దివ్యధనంబకిలార్థ కోటికిన్ పూర్తిగనిచ్చిన పెరుగు అన్న ధ్యేయముతో 12/8/1991 తిరుమల తిరుపతి దేవస్థాన అధీనంలో ఉన్నటువంటి కీసరగుట్ట వేద పాఠశాలలో స్మార్త పండితులుగా స్థిర ఉద్యోగ స్వీకారము చేశారు. అలనాటి నుండి కీసరగుట్టలో ఉండేటువంటి విద్యార్థులను ఎంతో ఆదరాభిమానాలను చూపిస్తూ వారికి ఎన్నో రకాలైనటువంటి సందేహ నివృత్తులను చేస్తూ ఆప్యాయంగా వాత్సల్యముతోటి వారికి స్మార్త విద్యను అధ్యాపనం చేసినటువంటి మహనీయులు వీరు. 2009వ సంవత్సరము నుండి 2011వ సంవత్సరం వరకు తిరుమల శ్రీవేంకటేశుని పాదాల చెంత వెలసిల్లినటువంటి శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయమున ఆచార్య పదవి నుండి విశ్వవిద్యాలయ సంకాయ ప్రముఖులుగా విరాజిల్లి ఎంతోమంది ఆచార్యస్థాయి విద్యావారధి స్థాయి విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పించినారు. మరల 2011వ సంవత్సరము నుండి 2015వ సంవత్సరం వరకు కీసరగుట్ట వేద పాఠశాలలో స్మార్త పండితులుగా పనిచేస్తూ 2015వ సంవత్సరములో తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే అప్పుడే నూతనముగా కోటప్పకొండలో ఆరంభించినటువంటి శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములో ప్రధానాచార్యులుగా విధులలో ప్రవేశించి ఆ సమయములో వారి యొక్క ఆరోగ్యము అత్యంత దీనావస్థలో ఉన్నప్పటికీ కూడా పాఠశాల సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యముగా భావించి ఒక పక్క విద్యార్థులందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పుతూ అదే విధముగా పాఠశాల యొక్క అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలతో చేస్తూ ఆ వేద విజ్ఞాన పీఠము యొక్క ఘనకీర్తిని దశ దిశలా వ్యాపింపచేశారు. అలుపెరగని వారి ఉద్యోగ జీవితంలో ఉద్యోగమే విశ్రాంతిని కోరుకోగా ఉద్యోగమునకు విశ్రాంతినిచ్చారు. 2021వ సంవత్సరములో పదవికి మాత్రమే విశ్రాంతినిచ్చి తిరిగి 2 సంవత్సరములు ప్రధానాచార్యులుగా విధులను నిర్వర్తించారు. వీరి యొక్క అండదండలలో 300 మంది విద్యార్థులకు స్మార్త విద్యను బోధించారు. వీరి శిష్యులు మరియు ప్రశిష్యులు ఎంతోమంది వేద విశ్వవిద్యాలయము, తిరుమల తిరుపతి దేవస్థాన మరియు ప్రసిద్ధ వేద పాఠశాలలలో అధ్యాపకులుగాను సుప్రసిద్ధ యాజ్ఞికులుగాను ప్రజ్వలముగా భాసిల్లుచున్నారు. వారి ఉద్యోగ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బిరుదులు వారిని ఆశ్రయించి అవి అన్నీ కూడా ధన్యత నొందాయి. సనాతన ధర్మ సంస్థ మరియు జ్యోతిష పరిషత్ వారి చేత పురోహిత సార్వభౌమ, విజయవాడ శ్రీ కనకదుర్గా దేవస్థాన ప్రధాన అర్చక బృందము వారిచే అధ్యాపక శిరోమణి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారిచే ఆగమద్యుమణి, శ్రీరామాయణ నవాహ్నిక జ్ఞానయజ్ఞ ట్రస్ట్ తెనాలి వారిచే స్మార్తరత్నం, శ్రీ పన్నాల శ్రీరామశర్మ స్మారక వేద సభ వారిచే వైదిక రత్నాకర, శ్రీ విష్ణుభట్ల నాగ సీతారామాంజనేయ శాస్త్రి స్మారక స్మార్త విద్వన్ మహాసభ వారిచే
స్మార్త విద్యానిధి అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి గొప్పవైనటువంటి బిరుదులను వీరు పొంది ఉన్నారు. పురస్కార పర్వం 2020లో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ వారిచే ఋషిపీఠం 2020 పురస్కారము, గురు పౌర్ణమి సందర్భమున బాసర జ్ఞానసరస్వతి దేవాలయమున బాసర శ్రీ జ్ఞానసరస్వతి పురస్కారమును కైవసం చేసుకున్నటువంటి మహనీయులు వీరు. సంకలన గ్రంథ పర్వము స్మార్త విద్యలో సముచితమైనటువంటి మార్గము దొరకని నాడు ఎంతోమంది విద్యార్థులు, పురోహితులు అనేక విధములైనటువంటి ఇబ్బందులను పడుతుండగా ఆ సమయములో తదనంతరము వారికి కూడా వారి యొక్క విద్య ఉపయోగకరముగా ఉండాలి అనేటువంటి గొప్ప భావనతో స్మార్తము యందు అనేక విధములైనటువంటి గొప్పవైనటువంటి గ్రంథ సంకలనములను వీరు చేసి తరువాతి తరముల వారికి అందించారు. యాజుష స్మార్త గ్రంథము అనే నామముతో ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు పంచమ భాగములను, సంస్కార మహోదధి అనే పేరుతో పంచదశ సంస్కార గ్రంథము, ఆబ్దిక సర్వస్వము, గురునాథ వ్రతకల్పము, నందికేశ్వర వ్రతకల్పము, కామేశ్వరి వ్రతకల్పము, నాంది శ్రాద్ధ మంజరి అనే ప్రసిద్ధ గ్రంథములను, అదేవిధముగా కీసరగుట్ట వేద పాఠశాలలో పనిచేస్తున్న సమయములో అక్కడ చెంతనే ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వరుని ఆరాధిస్తూ రామలింగాష్టకమనేటువంటి స్తోత్రమును కూడా అప్పటి విద్యార్థులకు, అక్కడి వారందరికీ కూడా అందించారు. మన్నన పర్వం వారి జీవితంలో ఎంతోమంది పెద్దవాళ్ల యొక్క మన్ననలను పొంది యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అన్న విధముగా ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావులైనటువంటి వీరు జగద్గురువులు శ్రీ 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 శృంగేరి పీఠాధీశ్వరుల, కంచి పీఠాధిపతుల, దత్త పీఠాధిపతుల, పుష్పగిరి పీఠాధిపతుల, తోగుట్ట పీఠాధిపతుల మరియు మరెందరో పూర్వాచార్యులైనటువంటి మహోన్నతుల యొక్క మన్ననను పొంది జీవిత ధన్యమును గావించుకున్నారు. వాత్సల్య పర్వం బంధుప్రీతి అనేటువంటిది ఎలాంటిదో బంధుపర్వంలో మనం తెలుసుకున్నాం. బంధుప్రీతియేగాక వీరికి అంతేవాసులన్న ఎనలేని వాత్సల్యం అన్న విషయం ఇక్కడున్న వారి శిష్యులందరికీ విదితమైనటువంటి విషయమే. గోవాత్సల్య పరిపూర్ణులు వీరు. వారు ఒక పక్క కుటుంబ జీవనాన్ని, ఉద్యోగ జీవనాన్ని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుటయేగాక గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అన్న విధముగా ఎన్నో గోవులను ఆదరించి పోషించినటువంటి మహనీయులు వీరు. అనుభవ పర్వం సుప్రసిద్ధ వేద పండితుల, ప్రసిద్ధ స్మార్త ఆగమ పండితుల, ప్రముఖులైనటువంటి వారి యజ్ఞ యాగాది కార్యక్రమాలలో పురోహిత బ్రహ్మగా వ్యవహరించి వారితో కలిగినటువంటి సదనుభవాలు ఎన్నో వీరి జీవితంలో కలవు. కౌశల పర్వం గీర్వాణాంధ్రాంగ్ల హిందీ భాషణ కౌశల పరులు, మధురవాక్ పరిపాలనా కౌశలం, సరళ పద్ధతిలో అధ్యాపన కౌశలం వీరి సొంతం. లక్ష్య పర్వం వైదిక విద్యతో సమానంగా సంస్కృతము కూడా చాలా అవసరమని చాటి సంస్కృతస్యాభివృద్ధిరస్తు అనే భావనతో విద్యాబోధనే ప్రధాన లక్ష్యం, ధర్మశాస్త్రాభివృద్ధి మరొక లక్ష్యం, వేద పాఠశాలల అభివృద్ధి, నిరంతరాధ్యయనం, అధ్యాపనం మొదలైన ఎన్నో లక్ష్యాలను సాధించారు, ఇంకా సాధిస్తూనే ఉన్నారు. ధర్మపర్వం ధార్మిక జీవనమే ధ్యేయముగా
ధర్మ పరిరక్షణకై అనేక విధములైనటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ గత 12 సంవత్సరములుగా వీరు తండ్రిగారి స్మృత్యర్థము బ్రహ్మశ్రీ మార్తి కోదండపాణి శాస్త్రి స్మారక స్మార్త ధర్మశాస్త్ర పరిషత్తును ఏర్పాటు చేసి ఆ పరిషత్తు ద్వారా దేశములోని సుప్రసిద్ధ శాస్త్ర పండితులను విద్వాంసులను ఒక సభగా ఏర్పాటు చేసి క్లిష్టమైన ధర్మశాస్త్ర సంబంధ విషయములను సమగ్రముగా చర్చించి వీటన్నింటినీ ఒక చోటకు చేర్చి పుస్తకముగా ధార్మిక లోకానికి అందించుచూ ధర్మశాస్త్ర ప్రచారములో భాగంగా ధర్మ నిర్ణయ సంగ్రహ అనే పేరున గ్రంథ సంకలనమును గావించి ధర్మశాస్త్ర అనుయాయులకు ధార్మికాభిలాషులకు ఒక కల్పతరువు వలె ప్రతి సంవత్సరము ధర్మ నిర్ణయ సంగ్రహ అనే గ్రంథమును ధార్మిక లోకార్పణం చేస్తున్నారు. ఇప్పటికి 10 భాగములు అందుబాటులోనికి తీసుకువచ్చారు. వర్తమాన పర్వం నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సుఖాలను దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం మనం. కానీ అటువంటి సుఖాలను దుఃఖాలను లెక్క చెయ్యక నిరంతర అధ్యయనం నిరంతర అధ్యాపనం అనే లక్ష్యంతో విద్యాబోధన యందు ఎనలేని మక్కువతో ఇప్పటికీ ఇంట్లో ఎవరు వచ్చి ఏ సందేహం అడిగినా ఆ సందేహ నివృత్తిని చేస్తూ స్మార్త ధర్మశాస్త్రాధ్యాపనం చేస్తున్నటువంటి మహనీయులు మన గురువుగారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామన్న విధముగా మనస్సులో ఉన్నటువంటి దానినే చెప్తూ చెప్పినటువంటి దానినే చేస్తూ త్రికరణ శుద్ధిగా ఎంతోమంది విద్యార్థులకు ప్రశిష్యులకు సామాన్య పురోహితులకు ఆదర్శలుగా నిలిచినటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య మార్తి వెంకటరామ శర్మ గారి యొక్క సమ్మాననమంటే మన జీవితములన్నీ కూడా ధన్యమయ్యాయనే మనం భావించవచ్చు. ఈ రోజున వారికి జరుగుతున్నటువంటి గురుపూజా మహోత్సవంలో పాల్గొన్నటువంటి శిష్యుల ప్రశిష్యుల పురోహితుల మరియు అందరి యొక్క జన్మములు ధన్యమనే భావించవచ్చు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అన్న భావనముతో అందరూ బాగుండాలి అనేటువంటి మంచి ధ్యేయంతో వారు ముందుకు వెళుతూ వారి యొక్క ఆశీస్సులను మనందరికీ కూడా ఎప్పుడూ అందించాలని చెప్పి మరీ మరీ ప్రార్థిస్తూ మరొక్కసారి వారి యొక్క పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములను చేసుకుంటూ ఈ సభను విజయవంతం చేసుకుందాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.